1994లో ఇండియన్ గవర్నమెంట్ మసూద్ అనే ఉగ్రవాదిని ఆ రోజు చంపేసి ఉంటే ఈరోజు జైష్-ఏ మహమ్మద్ అనే సంస్థ పుట్టుకొచ్చేది కాదు, పుల్వామా ఎఫెక్ట్ జరిగేది కాదేమో, అలాగే పార్లమెంటుపై దాడి కూడా జరిగేది కాదేమో. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈ జైష్-ఏ మహమ్మద్ యొక్క సంస్థ అలాగే ఉగ్రవాద సంస్థ అనే దానికంటే వీటిని ఉగ్రవాద యూనివర్సిటీ అనొచ్చు. ఉగ్రవాదాన్ని పెంపొందించడం, అలాగే ఆయుధాలని దాచిపెట్టడం, బాంబులు తయారు చేయడం లాంటి కార్యక్రమాలు మొత్తం ఈ జైష్-ఏ మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థలో జరుగుతాయి. అలాంటి ఉగ్రవాద సంస్థ సింధూర్ ఆపరేషన్లో భాగంగా మొత్తం నేలమట్టం అయిపోయింది. ఈ జైష్-ఏ మహమ్మద్ యొక్క ఉగ్రవాద స్థావరంలో మసూద్ యొక్క కుటుంబ సభ్యులు మొత్తం చనిపోయారు, కానీ మసూద్ మాత్రం చనిపోలేదు. అయితే అసలు ఈ మసూద్ ఎవరు, ఎలా ఇండియన్ గవర్నమెంట్ చేతిలో చిక్కాడు, మళ్ళీ ఎలా వెళ్ళిపోయాడు అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. మొహమ్మద్ మసూద్ అనే ఉగ్రవాది కాశ్మీర్లోని ప్రవేశించి కొన్ని సంవత్సరాల పాటు దాడులు చేయించాడు. చివరికి కాశ్మీర్లో 1994లో భారత సైన్యం చేతిలో అరెస్ట్ అయ్యాడు. ఈ మసూద్ అరెస్ట్ అయిన 4 సంవత్సరాల తర్వాత అతని తమ్ముడు మన ఇండియన్ ఎయిర్లైన్స్ని 814ని హైజాక్ చేశాడు. హైజాక్ చేసిన ఈ విమానాన్ని అమృత్సర్ మీదుగా బొంబాయి మీదుగా ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు తీసుకెళ్లారు. Indians are yet to establish contact with the hijackers and no one knows what the condition of the people on the plane is. On the 26th of December, External Affairs Minister Jashwant Singh is at a press conference about the hijacking when relatives of the passengers stormed the meeting. The family of the hijacked passengers want the Indian government to meet any demands of the hijackers to free their loved ones. ఈ హైజాక్ చేయబడిన విమానంలో 176 మంది ప్రయాణికులు అలాగే 15 మంది సిబ్బంది ఉన్నారు. హైజాక్ చేయబడిన విమానం ఆఫ్ఘనిస్తాన్లో ఉందని తెలుసుకున్న భారత ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో హైజాక్ చేయబడిన టెర్రరిస్టులపై అటాక్ చేయడానికి అనుమతి కోరింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ మీ ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో రాకూడదని షరతు పెట్టింది. హైజాక్ చేసిన పాకిస్తానీ ఉగ్రవాదులతో చర్చలు జరిపిన తర్వాత భారత ప్రభుత్వం జైల్లో ఉన్న 36 మంది ఉగ్రవాదులను విడుదల చేసింది. అందులో మొహమ్మద్ మసూద్ కూడా ఉన్నాడు. ఈ హైజాక్ సంబంధించిన కార్యాచరణ మొత్తం నడిపించింది మొహమ్మద్ మసూద్ యొక్క తమ్ముడు. ఇండియన్ గవర్నమెంట్ విడుదల చేసిన తర్వాత మసూద్ ఆఫ్ఘనిస్తాన్ మీదుగా పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. అదే సమయంలో కార్గిల్ యుద్ధంలో ఓడిపోయిన పాకిస్తాన్ ఆర్మీకి ముందుండి జైష్-ఏ మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థని స్థాపించాడు మసూద్. ఆ తర్వాత 2001లో పార్లమెంటుపై దాడి, ఈ సంస్థకు సంబంధించిన ఉగ్రవాదులు అలాగే లష్కర్-ఇ-తోయిబాకు సంబంధించిన ఉగ్రవాదుల హస్తం కూడా ఉంది. ఆ తర్వాత 2008లో ముంబైలో దాడి చేశారు. ఇందులో 173 మంది మరణించారు, అలాగే 300కు పైచిలుకు గాయాల పాలయ్యారు. ఈ దాడి చేసింది కూడా జైష్-ఏ మహమ్మద్ ఉగ్రవాద యూనివర్సిటీ, అదే ఉగ్రవాద సంస్థకు చెందినవారు. ఆ తర్వాత 2016లో పఠాన్కోట్ దాడి. ఈ దాడిలో భారత సైనికుల వలె దుస్తులు ధరించిన ఉగ్రవాదులు భారత సైన్యంపై దాడి చేశారు. ఇందులో 3 ఉగ్రవాదులు అలాగే 4 భారత సైన్యాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 2019లో జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిపై వెళుతున్న భారత సైనికుల వెహికల్కి కారులో మానవ బాంబు వలె వచ్చి ఈ జైష్-ఏ మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఉగ్రవాదులు మారణహోమం చేశారు. దీని వెనుక జైష్-ఏ మహమ్మద్ హస్తం ఉందని బహిరంగంగా వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టారు. మసూద్ ఉగ్రవాద సంస్థను స్థాపించి ఇంత విధ్వంసానికి దారితీశాడు. ఇదంతా ఆఫ్ఘనిస్తాన్ కపట బుద్ధి వల్ల మసూద్ తప్పించుకోవడం, అలాగే ఉగ్రవాద సంస్థని తయారు చేసుకోవడం, ఇంత విధ్వంసాన్ని సృష్టించాడు. ఈ ఆఫ్ఘనిస్తాన్ కూడా గుంటకాడి నక్కలాగా ఎప్పుడు సమయం దొరుకుతుందా అని చెప్పి భారతీయులపై యుద్ధానికి ఎదురు చూస్తూ ఉంటుంది.